హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో నేను ఒక 3 డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు నేను చిన్న ఇంపార్టెంట్ ముచ్చట అయితే చెప్తాను. ఏంటంటే ఈ ఛానల్ పెట్టి నేను ఈ ఫిబ్రవరి 25కి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఎక్కడ వేసింది అక్కడే ఉంది. అంటే కొంతమంది 3 మంత్స్కి, 2 మంత్స్కి, 1 మంత్కి రీసెంట్గా ఒక ఛానల్ చూశాను. వాళ్ళదైతే 5 డేస్కే మానిటైజేషన్ అయిపోయింది. ఎట్లా అయిందో ఏమో నాకు తెలియదు. అంతా ఇలాంటి వీడియోసే పెడతా ఉంటారు. ఇక లక్ ఉండాలి, దేనికైనా టైం రావాలి అనుకుంటా. నేనైతే చెప్తున్నాను కదా, నేనైతే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటానండి. ఇట్లా ఇంకా 3 ఇయర్స్ అయినా ఇంకా చేస్తూనే ఉంటా. అసలు గివ్ అప్ అయితే ఇవ్వను అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను. 3 డేస్ బ్యాక్ షూట్ చేశానని చెప్పాను కదండి. ఈ వంట చేసే దానికన్నా ముందు నేను ఒక టబ్బు నిండా బట్టలు పిండేసాను. అవి నానబెట్టేసి వాషింగ్ మిషన్ వేయకుండా మామూలుగా వైట్ బట్టలన్నీ పిండుతా కదండి. దాంతోపాటు ఇక కొన్ని ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేసేటి, అన్నీ ఒకసారి నానబెట్టేసి ఇక నేనే ఉతికేసాను. వైట్ బట్టలు ప్లస్ ఇక అన్నీ. ఇంకా అయితే ఆ చెయ్యి చూసారు, ఆ చెయ్యి అంతా సోపు వాడి ఒక 2 అవర్స్ అట్లా బట్టలు టైం పట్టింది నాకు. ఆ 2 అవర్స్ బట్టలు ఉతికేసాను అనమాట. తర్వాత వచ్చి వంట అయితే చేస్తున్నాను. చెయ్యి అందుకే అట్లా పేలిపోయిందండి. అంతా వైట్గా అనిపిస్తుంది కదా అట్లా. ఆ వంట అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే పప్పు నానబెట్టుకొని మంచిగా ఉడికించి కొంచెం ఉప్పు కారం వేసేసుకొని దీన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాం. కొంచెమే అండి, అన్నీ అయిపోయినాయి. మంత్ ఎండింగ్ కాబట్టి ఇక సరుకులు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మంత్ స్టార్ట్ అయ్యింది కదా, అప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చుకుంటాము. కొంచెమే పప్పు ఉంటే అది నానబెట్టి, అది నైట్ టైం అనమాట. అది ఇక నేను వేరే మళ్ళీ కర్రీ చేయాలి అని చెప్పేసి అట్లా కొంచెం ఉంటే ఉడకబెట్టి నేను ఎప్పుడు కారం పప్పు చేస్తాను కదండి. ఇక వద్దు, నాకు ఎప్పుడో ఒకసారి అట్లా చేస్తాను. కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేద్దాము, ఎప్పుడు ఒక్కలాగానే కాదు కదా. పప్పు అంటే డిఫరెంట్గా చేసుకొని తినవచ్చు అని నేను ఒకటి ఆలోచించి పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో పుదీనా కొత్తిమీర ఉంది నాకు చాలా. ఇక్కడైతే నేను తాలింపు చేస్తున్నాను. పుదీనా కొత్తిమీర ఈ తాలింపులో వేసేసుకొని పప్పు రెడీ చేస్తున్నాను అనమాట. ఇందులో నేను ఏం వేసాను, ఆయిల్ పోసాను, ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను, కరివేపాకు. మంచిగా మాడాల్సిన పని లేదండి, మరీ మాడాల్సిన పని అయితే ఏమీ లేదు అనమాట. కొంచెం పప్పులో వేసుకున్న ఆనియన్స్ తీయగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, అవి కొంచెం టేస్టీగా ఉంటాయి. సరే, నేనైతే ఇంకా టమాటో వేస్తున్నాను. చింతపండు అయితే వేయట్లేను అనమాట, దగ్గరికి వండుతున్నాను అనమాట. కారం కొంచెం వేసాను, మా నాన్న తింటాడు, ప్లస్ మేము కూడా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇట్లా నాకు ఎట్లయితే చేయాలి అనిపించిందో అట్లా చేస్తున్నాను. టైం వచ్చేసి 8 అవుతుంది నైట్. తిరుగుతూ ఉన్నారు వీళ్ళు, ఎప్పుడు వంట అవుతుందా అని చెప్పేసి. సరే, ఈ టమాటోస్కి నేను ఎంత ఉప్పు కావాలో అంత వేస్తున్నాను. పప్పులో వేసేసాను ఆల్రెడీ. టమాటోస్ మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా ఈ పప్పు అయితే వేసేద్దాం. కొంచెం పసుపు వేసానండి. ఇదే వంటలు చాలామంది చేస్తున్నారండి, ఇదే వంటలు చేస్తున్నారు, ఇదే చూపిస్తున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఓకే, మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి రెస్పాన్స్ ఉంది, మంచిగా యాడ్స్ వస్తున్నాయి నాకు కూడా. బట్ నాకేంటంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయండి. మరి ఎక్కడ పోయిందో ఏమో నాకు తెలియట్లేదు. కానీ సరే, చూడండి ఇక్కడైతే నేను పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను పుదీనా కొత్తిమీర శుభ్రంగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో కావాల్సినంత ఇందులో వేస్తున్నాను, రిమైనింగ్ అయితే పక్కన పెట్టాను. దాని కొరకు నేను ఏం చేస్తానంటే బగారా రైస్ చేయాలి అండి. మేము చికెన్ తినట్లేదు ఒక 2 వీక్స్ నుండి, 15 డేస్ పైన అయింది. చికెన్ అయితే కంప్లీట్గా మానేసాము. ఇంతకుముందు మాట్లాడితే వీక్లో 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా చికెన్ ఉండేది. ఇప్పుడైతే కంప్లీట్గా మానేసాము. కూరగాయలతోనే భోజనాలు ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు తాలింపు కూడా అయిపోయిందండి. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వస్తుంది అది అని అంటున్నారు కదా, అయితే మేము తెచ్చుకోవట్లేదు, కంప్లీట్గా అవాయిడ్ చేసాము. చూద్దాము. ఓకే, ఇదైతే తాలింపు అయిపోయిందండి. చాలా దగ్గరికి వండాను కదా,
బాగుంటుంది. ఇట్లా అసలు ఈ 3 డేస్ బ్యాక్ షూట్ చేశానని చెప్పాను కదా అండి వీడియో. నేను వండిన రోజే ఇక తినేస్తాం కదా, మస్తు ఉంది, చాలా బాగుంది ఈ పప్పు అయితే. ఎంత బాగుంది అంటే మంచి టేస్ట్, డిఫరెంట్ స్మెల్, చాలా బాగుంది. పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. అంటే మరీ ఎక్కువ కాదు, పప్పు ఎంత ఉంటే అంత. దాంట్లో ఎంత కావాలో తెలుస్తుంది కదా, వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కూడా పుదీనా స్మెల్, కొత్తిమీర స్మెల్ ఇట్లాంటిది ఏం రాదు, సూపర్ టేస్టీ ఉంటుంది. ఓకే, చూసారు కదా. ఇంకా ఉప్పు కారం అంతా మంచిగా ఈక్వల్గా చూసుకున్నాను. బాగుంది పప్పు అయితే. తాలింపు కూడా అయిపోయింది. ఇంకా వచ్చేసి ఒక 1 minute 2 minutes అట్లా ఉంచేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మా అబ్బాయి కొరకు చేశానమాట. నేనేంటంటే చెప్పాను కదా అండి బగారా రైస్ చేయాలి అని, దాంట్లోకి బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా ఇది చేశాను అనమాట. ఓకే, తర్వాత నేను ఇక్కడ రైస్ చేస్తున్నాను. పప్పు పక్కన పెట్టేశాను, రైస్ ఎప్పుడో నానబెట్టానండి ఈవినింగ్ టైంలో. రైస్ అయితే కంప్లీట్గా నానిపోయింది. ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసి పుదీనా కొత్తిమీర కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేసాను అవి. ఫస్ట్ నేను తాలింపు ఆయిల్లో ఈ లవంగాలు దాల్చిన చెక్క వేసేదాన్నండి. ఏంటంటే అది డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే పేలిపోతున్నాయి, లవంగాలు అయితే మీద పడుతున్నాయి, మంచిగా అసలు కింద పడుతున్నాయి, కొన్ని కూడా ఉండట్లేవు అందులో. అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ బగారా మిక్స్ అయితే వేస్తున్నాను అనమాట. కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను, కొంచెం అల్లం కూడా వేసేద్దాము. టైం వచ్చేసి 8:30 అవుతుందండి. 1/2 hour పట్టింది. పెసరపప్పు ఎంతైనా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది, తొందరగా అయిపోతుందండి, మంచిగా అనిపిస్తుంది అట్లా. ఈ కందిపప్పు అయితే నేను కొనను లేదు, వండను లేదు, అసలు ఎప్పుడు ఏం చేయలేదండి, అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఓకే, ఇక్కడ చూడండి నాకు ఎసరు కూడా కాగింది. నానిన రైస్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఇది కొత్త రైస్ కాబట్టి ఎంత వండితే అంతే అవుతుందండి, తొందరగా అయిపోతుంది. ఓకే, చూసారు కదా. నేను ఈ వారంలో ఒక 4 times బగారా రైస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పాను కదా అండి ఇంతకుముందే చికెన్ తెచ్చుకోవట్లేమని. నేనైతే వారంలో 2 సార్లు ఖచ్చితంగా చికెన్ వండేదాన్ని. వండిన ప్రతిసారి బగారా రైస్ వండుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు చికెన్ ఒక 15-16 days నుంచి తినట్లేము కదా, కాబట్టి ఇక బగారా రైస్ ఒకటే వండుతున్నాను. దాంట్లోకి పచ్చడి వేసుకొని తిన్నా బాగుంటుందండి, చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా వేరే వేరే ఏ కూరలు వేసుకున్నా చాలా బాగుంటుంది బగారా రైస్లో. సరే, అందుకని చెప్పేసి నేను ఒక బగారా రైస్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను రైస్ అయిపోయింది కంప్లీట్గా. భోజనాలు అయితే పెట్టేస్తున్నాను. 9 అవుతుందండి, మార్నింగ్ నైటు 9 అవుతుంది అనమాట. వేడివేడిగా మనం ఏం తిన్నా మంచిగా డైజెస్ట్ అవుతుంది బగారా రైస్. నైట్ టైంలో ఎట్లా అని ఆలోచించడానికి లేదు, మంచిగా అరుగుతుంది. ఓకే, చూసారు కదా, ఇక్కడైతే ర్యామ్స్ భోజనం పెట్టిస్తున్నాను. తర్వాత మేము పెట్టేసుకొని తినాలి అనమాట. నానుకి ఇంతకుముందు బగారా రైస్ అంటే చాలా ఇష్టం ఉండే, కంప్లీట్గా అవాయిడ్ చేసిన, అసలు తినడు అండి బగారా రైస్ అయితే. కాకపోతే అందులో ఏదన్నా ఒకటి ఆ ఫ్లేవర్ తెలియకుండా కూరనో చట్నీనో వేసి కలిపి తినిపిస్తే ఫుల్ ఆకలి ఉన్నప్పుడు తినేస్తాడు మా అబ్బాయి అట్లా. ఓకే, చూసారు కదా నా పప్పు ఎంత బాగుందో అండి. మళ్ళీ చేస్తే అట్లనే చేసుకుంటాను నేనైతే. ఓకే, చూసారు కదా, మంచిగా అయిపోయింది. ఇంకేదో కూర ఉంటే కూడా వేస్తున్నాను అనమాట, వంకాయ కర్రీ. బాగుంటుంది ఇది. ఇంకా ఏది చెప్పాను కదా బగారా రైస్లోకి మనం ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటుందని. ఇందులో కలర్స్ అదో ఇదో నేను ఏమి వేయలేదన్నమాట, అందుకనే లైట్ ఎల్లోయిష్గా కనిపిస్తుంది రైస్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ భోజనం పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇందులో పెరుగు చట్నీ కూడా వేసుకొని తినేస్తాము. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వంట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.